నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. నిఖిల్ అని ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. తను స్కూల్లో జాయిన్ అయ్యాడు. స్కూల్లో తను అందరితో పాటుగా నార్మల్గా ఉండేవాడు, బాగా చదువుకునేవాడు, మంచి పిల్లవాడు, చాలా చక్కగా ఉండేవాడు, పేరెంట్స్ చెప్పినట్టు వినేవాడు, టీచర్స్ చెప్పినట్టు చదువుకునేవాడు. కానీ మనం చాలా రోజుల నుంచి మనం అనుకుంటుంది ఏంటంటే స్కూల్స్లో బుల్లింగ్ లేదేమో అని. కానీ స్కూల్స్లో బుల్లింగ్ చాలా నడుస్తూ ఉంది. అంటే ఇట్లా కొంచెం మంచిగా ఉన్నవాళ్ళని నర్డ్స్ అని, లేకపోతే గీక్స్ అని ఇట్లా చెప్పి ఏడిపించడం అలా జరగడం జరుగుతూ ఉంటుంది. నిఖిల్ బాగా ఎత్తుగా ఉండేవాడు కాదు, సన్నగా పొట్టుగా ఉండేవాడు. అంట్లో కొంచెం మీక్గా కనపడేవాడు కాబట్టి అందరూ వీడి మీద జోక్స్ వేయటం, బాగా ఏడిపించడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. దీని నుంచి ఎలాగైనా బయటపడదలుచుకున్నాడు. ఇంట్లో చెప్తే పేరెంట్స్ బాధపడతారు, పేరెంట్స్ భయపడతారని. పేరెంట్స్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ వాళ్ళ అమ్మ అంటే ప్రాణం నిఖిల్కి. అందుకని నిఖిల్ ఒక సొల్యూషన్కి వచ్చాడు. ఆ సొల్యూషన్ ఏంటంటే స్మోకింగ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఈ జస్ట్ వాంటెడ్ టు లుక్ కూల్, అంటే అందరి మధ్యలో కొంచెం కూల్గా కనపడాలి స్కూల్లో అనేది. సో అట్లా 16-17 ఇయర్స్కే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి తను స్మోక్ చేయడం మొదలుపెట్టాడు. ఈ స్మోక్ చేయటం మొదలుపెట్టిన తర్వాత బుల్లింగ్, హై స్కూల్లో బుల్లింగ్ ఆగిపోయింది. అంటే అందరూ ఓకే కొంచెం భయపడటం బిగిన్ అయ్యారు. కొంచెం పొట్టిగా ఉన్నా కూడా వీడు ఎత్తుకలే, వీడు ఏం చేస్తాడో అన్న భయం ఉండేది పిల్లలకి. సో న్యాచురల్గా కొంచెం ఆ స్టేటస్, బుల్లింగ్ చేయని స్టేటస్ నిఖిల్ ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడే కానీ ఈ స్మోకింగ్ అనేది నెమ్మదిగా అడిక్షన్ అయిపోయింది. దాన్ని వదలటం చాలా కష్టం అయిపోయింది. తన గ్రేడ్స్ తగ్గడం మొదలైనవి. అయితే ఇదే టైంలో తనకి ఒక అమ్మాయి పరిచయం అయింది, ప్రియా అని. నెమ్మదిగా వీళ్ళు ప్రేమలో పడినప్పుడు ప్రియా నెమ్మదిగా అతన్ని ఒకటే అడిగింది, నువ్వు స్మోకింగ్ మానేస్తేనే మనం పెళ్లి చేసుకోవటం సాధ్యపడుతుంది అని. చాలా ప్రయత్నం చేశాడు నిఖిల్. స్టోరీ కంటిన్యూ చేసే ముందు అసలు స్మోకింగ్ ఎలా మానేసేయాలి అనేది చూద్దాం. అది న్యాచురల్గా ఎలా చేయాలి, మెడిసిన్ సహాయంతో ఏం చేయాలి, సైన్స్ దీని గురించి ఏం చెప్తుంది అనేది ఒక్కసారి చూద్దాం. ప్రతి సిగరెట్ ఒక 11 మినిట్స్ లైఫ్ని తినేస్తుంది అనేది మీరు గమనించాలి. అంటే రోజులో ఒక 3-4 సిగరెట్లు తాగారు అని అంటే ఆల్మోస్ట్ కొంత లైఫ్ తగ్గిపోయినట్టే అనమాట. అట్లా సిగరెట్స్ లాంగ్ టర్మ్లో తాగే కొద్దీ సడన్గా మనకి హార్ట్ కండిషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సిగరెట్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్నాయనుకోండి, టైం గడిచే కొద్దీ అవి నెమ్మదిగా రిస్క్ పెరుగుతూ ఉంటుంది. కానీ సిగరెట్తో అట్లా కాదు. మీరు తాగుతున్నప్పుడు సడన్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా ఉన్న రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డలు కట్టే అవకాశం స్మోకింగ్తో ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని స్మోకింగ్ అనేది చాలా చాలా డేంజరస్. క్యాన్సర్ అని అంటారు, మిగతా క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, లంగ్ క్యాన్సర్, లంగ్స్ పాడవుతాయి. ఇవన్నీ ఒక పక్కన అయితే మేము రోజు చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మీరు అడుగుతూ ఉంటారు, ఎందుకండి 30 ఇయర్స్కే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, 30 ఇయర్స్కే సడన్గా చచ్చిపోతున్నారు అని. స్మోకింగ్ అనేది ఒక మేజర్ కారణము దీనికి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎవరైనా 40 ఏళ్ల లోపల హార్ట్ అటాక్తో వచ్చారనుకోండి, వచ్చినప్పుడు డాక్టర్లు, కార్డియాలజిస్టులు చూస్తారు. చూసినప్పుడు స్మోకరా కాదా అని అడుగుతారు. స్మోకర్ అని చెప్తే అసలు ఏం పెద్దగా జాలి ఉండదు, ఓకే స్మోకర్ కదా అందుకే అయింది కదా అనిపిస్తుంది. సో అంత కామన్గా జరుగుతుంది ఈ కారణం. కాబట్టి స్మోకింగ్ అనేది వదిలేయాల్సింది. కానీ దీనికి ప్రతిసారి మెడిసిన్ అక్కర్లా. స్మోకింగ్ మానేయడానికి మెడిసిన్స్ ఉంటాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. అసలు నార్మల్గా ఎలా మానేసేయాలి అనేది ఒక్కసారి చూద్దాం. అసలు నికోటిన్ అనేది ఏం చేస్తుందంటే డోపమినిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే ఇది జస్ట్ హ్యాబిటే కాదు, ఇది ఒక కెమికల్ డిపెండెన్స్ అనమాట. అంటే సిగరెట్ తాగిన డోపమిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, అంటే అది హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. అందుకని అది ఆపేస్తే చాలా ఇబ్బంది పడతారు ముందులో. కానీ ఈ ఫిజికల్ డిపెండెన్స్ అనేది ఏదైతే ఉందో అది 2-3 వారాల్లో వెళ్ళిపోతుంది. ఆ 2 to 3 వీక్సే కష్టపడి ఉండాలి. ఆ తర్వాత మిగిలేది ఏంటంటే సైకలాజికల్ క్రేవింగ్సే ఉంటాయి అన్నమాట. అంటే కొద్దిగా మనకే తాగాలనిపిస్తూ ఉంటుంది సిగరెట్, అది తాగకుండా ఉండటమే ఇంపార్టెంట్ అన్నమాట. సో దీంట్లో అన్నిటికన్నా మేజర్ మెథడ్స్ ఏంటి న్యాచురల్గా అంటే బిహేవియరల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ చేయాల్సింది మీరేంటి, స్మోకింగ్ మానేయాలంటే ఒక స్మోకింగ్ డైరీ అనేది ఒకసారి మెయింటైన్ చేయాలి. సో ఆ డైరీ ఏంటి, మీరు ఎప్పుడు స్మోక్ చేస్తున్నారు, అంటే స్ట్రెస్ ఉంటే స్మోక్ చేస్తున్నారా, టీ తర్వాత చేస్తున్నారా, మోషన్ తర్వాత, ఫుడ్ తర్వాత చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు, లేకపోతే మోషన్ అవ్వట్లేదని చేస్తున్నారా.
ఎందుకనంటే అది ఒక్కసారి మీకు ప్యాటర్న్ అర్థమైతే దాన్ని మనం ట్రీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు అదే మోషన్ అవ్వట్లేదు అని అంటే మీరు మోషన్ అవ్వడానికి సిరప్ వేసుకోవచ్చు కదా. చాలామంది సిగరెట్ తాగుతున్నాము మోషన్ అవ్వడం కోసమే అంటారు. సిరప్ తాగండి అంటే సిరప్ అలవాటు అయిపోద్దేమో అని అంటారు. సిరప్ అలవాటైతే ఏం కాదు, సిగరెట్ అలవాటైతే ప్రమాదం. కాబట్టి అది ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి ఒక జర్నల్ రాసుకోండి ఎప్పుడు స్మోక్ చేస్తున్నారు అనేది. తర్వాత డిలే టెక్నిక్, ఒక 5 మినిట్ రూల్ అనేది ఏంటనేది తెలుసుకోండి. 5 మినిట్ రూల్ ఏంటంటే ఈ క్రేవింగ్ అనేది సిగరెట్ గట్టిగా తాగాలి అనేది 3 నుంచి 5 నిమిషాల పాటే ఉంటుంది. ఆ 3 నుంచి 5 నిమిషాలు, ఆ 5 నిమిషాలు మీరు గట్టిగా ఆపుకొని ఉండగలిగారు ఆ స్మోక్ చేయకుండా అనంటే, ఆ డిస్ట్రాక్ట్ చేసుకున్నారంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా అర్జిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఈ హ్యాబిట్ రీప్లేస్మెంట్ ఇంకొకటి ట్రై చేయొచ్చు. అంటే మీకు ఎప్పుడైనా గట్టిగా స్మోక్ చేయాలనిపించింది అనుకోండి, ఒక లవంగం తినడమో, కొద్దిగా చియా సీడ్స్ తినడమో, లేకపోతే షుగర్ ఫ్రీ గమ్ తీసుకోవడం. అంటే చూయింగ్ గమ్స్ ఉంటాయి, షుగర్ ఉండేది కాకుండా ఉండేవి ఉంటాయి, అవి తీసుకోవడము. లేకపోతే అర్జీ రాగానే కొంచెం వాటర్ తాగటమో, లేచి నడవడమో, లేకపోతే ఎవరితో ఫోన్ చేసి మాట్లాడటమో, ఇలాంటివి మనం ఒక హ్యాబిట్ని మార్చుకున్నామంటే అది నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ అర్జీ 5 మినిట్స్ గట్టిగా ఉంటుంది అనమాట, అది ఆగితే సరిపోతుంది. తర్వాత ఇంకొక టెక్నిక్ ఏంటంటే డీప్ బ్రీతింగ్, మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కంప్లీట్గా సరౌండింగ్స్ని అవేర్నెస్గా ఉండటం అనమాట. సో మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ స్మోకింగ్ని ఆపగలదు అనేది స్టడీస్లో కూడా తెలుస్తూ ఉంది. ఏది ఆక్స్ఫర్డ్ నుంచి స్టడీ చేశారు, యుఎస్ఎఫ్ఎస్ నుంచి, ఎస్ఎఫ్ నుంచి కూడా చేశారు. ఈ మైండ్ఫుల్నెస్ ఆల్మోస్ట్ నికోటిన్ ప్యాచెస్ ఎంత పనిచేస్తాయో అంత పనిచేస్తాయని. ఈ డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. 4 ఇన్స్పిరేషను, 7 హోల్డింగు, 8 ఎక్స్పిరేషను, 4-7-8 టెక్నిక్ అంటారు అనమాట. దీంతో కొంతమేరకు క్రేవింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా అండర్ యూటిలైజ్డ్ ఒకటి ఉంటుంది, ఎక్సర్సైజ్ అనేది. ఎక్సర్సైజ్ చేస్తే ఆ క్రేవింగ్ తగ్గుతుంది. తగ్గడం మాత్రమే కాకుండా స్మోక్ తగ్గించినప్పుడు నెమ్మదిగా మనం వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. అలా పెరగకుండా ఉండేటట్టుగా కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీ చూస్తుంది. ఎక్సర్సైజ్తో న్యాచురల్గా డోపమైన్ పెరుగుతుంది. ఏదైతే మనకు స్మోకింగ్ చేయటం వల్ల డోపమైన్ పెరుగుతుందో ఆర్టిఫిషియల్గా, అది ఎక్సర్సైజ్తో న్యాచురల్గా పెరుగుతుంది. ఆ డోపమైన్ పెరిగినప్పుడు మనం స్మోక్ చేయాలన్న అర్జీ తగ్గుతుంది. అందుకని ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇకపోతే న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ అంటే ఏంటి? మనం సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్నాం, విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, అవి నికోటిన్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఆ లంగ్ టిష్యూస్ కూడా కొంతవరకు బెటర్ అవ్వచ్చు. కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి. అంటే లెమన్ వాటర్లో కలుపుకొని, హనీలో కలుపుకొని తీసుకోవడం కానివ్వండి, లేకపోతే ఆరెంజెస్ తినటం కానివ్వండి, ఇవి చేయొచ్చు. ఆ తర్వాత కొంచెం గ్రీన్ టీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, లేకపోతే తులసి ఆకులు వేసుకున్న టీ కానివ్వండి, ఇవి తీసుకున్నారన్నా కూడా కొంతవరకు బెటర్ పనిచేస్తాయి. హెర్బల్ సపోర్ట్స్ కూడా ఉంటాయి కొన్ని, నాకు తెలియదు వాటి గురించి పెద్దగా. కాకపోతే జింజర్ కానీ, లికరైస్ రూట్ కానీ ఇవి చెప్తుంటారు ఎక్కువ హెర్బల్ రెమెడీస్ పనిచేస్తాయని. నాకైతే హెర్బల్ రెమెడీస్ గురించి తెలియదు సరిగ్గా. సోషల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఇమీడియట్గా చెప్పేసేయండి, మేము మానేస్తున్నానని చెప్పేసేయండి. అంటే ఒక్కసారి మనం చెప్పేసి అకౌంటబిలిటీ వచ్చిందనుకోండి, మనం ఖచ్చితంగా మానేస్తున్నాము అని, ఇమీడియట్గా మనకి బెటర్ అవుతుంది అనమాట. అట్లాగే ఆన్లైన్ ఫోరం ఉంటుంది క్విట్టర్స్కి. ఆ క్విట్టర్స్తో పాటుగా ఆ ఆన్లైన్ ఫోరమ్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో చేరినట్లయితే ఒకరికొకళ్ళు బెటర్గా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ వే ఏంటంటే ఒక క్విడ్ బడ్డీని పెట్టుకుంటే మనకి సక్సెస్ రేట్ డబుల్ అయిపోతుంది అనమాట. అంటే ఇద్దరు కలిసి మానేశారనుకోండి, మానేసే అవకాశం డబుల్ అయిపోతుంది. అర్థమైంది కదా? అంటే ఇద్దరు కలిసి మానేస్తున్నారు అనుకోండి, ఒకరికొకటి సపోర్ట్ ఉండటం అనేది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి, విజువలైజేషన్ చేసుకోవటం. ఓకే, మనం స్మోక్ ఫ్రీ ఫ్యూచర్లో ఎలా ఉంటాం, పిల్లలతో హ్యాపీగా ఎలా ఉంటాం అనేది చూసుకోవటం. తర్వాత మనం గట్టిగా పాజిటివ్ రిఫర్మేషన్స్ అనమాట. అంటే ఎస్, పొద్దున్న లేవగానే అద్దం ముందు నిలబడుకొని ఎస్ ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ మై క్రేవింగ్. అంటే మనం ఎంత పవర్ఫుల్ అనేది మనం నిరూపించుకోవటానికైనా మనం చేస్తుండాలి. ఇప్పుడు నేను నాలాగా స్మోకింగ్ చేయలేని ఉంటారు కదా, మేము ఎట్లా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను అప్పుడప్పుడు ఫుడ్ మానేస్తుంటాను. అంటే మనం మానేసి ఉండగలమా లేదా అని, అంటే మనకు కంట్రోల్ ఉందా లేదా అని. అది లేకపోతే మనం లైఫ్లో ఏం చేయగలుగుతాం? మిగతా వాళ్ళ బిహేవియర్ మనం ఎదురికి మార్చలేం. మనకి కావాల్సింది మనం చేసుకోగలగాలి. ఇప్పుడు సడన్గా మనకి చన్నీళ్ళు స్నానం చేయాలనిపించింది, చేయటం. మనం రోజు లేవగానే బెడ్ పక్కన తీసుకొని మనమే సర్దుకొని పెట్టుకోవడం, లేకపోతే ఏదో ఒకటి మనకి మంచి హ్యాబిట్ అనిపించింది, మనం మార్చుకోగలిగినప్పుడే మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా మనం స్మోకింగ్ కూడా మానేయడానికి ఉపయోగించుకోవచ్చు. తర్వాత మీరు ఎందుకు స్మోకింగ్ మానేయదలుచుకుంటున్నారు, ఈ కారణాలన్నీ రాసుకొని ఒక పర్సులో పెట్టేసుకోండి, లేకపోతే పాకెట్లో పెట్టేసుకుంటే మీకు ఎప్పుడైతే మీకు క్రేవింగ్ వచ్చినప్పుడల్లా ఒకసారి అది తీసి దాన్ని చదువుకుంటూ ఉండండి.
ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విత్డ్రాల్ సిమ్టమ్స్ని మనం ట్రీట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విత్డ్రాల్ సిమ్టమ్స్ మనకి ఎక్కువ ఉన్నాయనుకోండి, మానేయటానికి మనకి తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇరిటబిలిటీ కానీ, యాంగర్ కానీ, కోపం ఉందనుకోండి, వాటితో మనం ముందే వాటిని మనం ట్రీట్ చేసుకోవటం, సైకాలజిస్ట్తో మాట్లాడటం, వాటిని ఎలా తీయటం అనేది అది ఇంపార్టెంట్. అట్లాగే కాన్స్టిపేషన్ ఉందనుకోండి, కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుంటుంది మనం మానేసేటప్పుడు కూడా. అందుకోసం అని చెప్పి ఫైబర్ తీసుకోవడము, వాటర్ ఎక్కువ తీసుకోవడము, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే బాగా అయిపోతుంది. నిద్ర పట్టట్లేదు అనుకోండి మానేసినందుకు, అందుకని కొంచెం వామ్ మిల్క్ కానీ, క్యామమిల్ టీ కానీ ఇట్లాంటివి ఉంటాయి. స్క్రీన్ కూడా కొంచెం తక్కువ టైం చూసినట్లయితే నిద్ర సరిగ్గా వస్తుంది. సో ఇంకొకటి ఏంటి, ఆ ఇండియన్ సినారియోస్లో ఏంటంటే ఛాయ్తో పాటు ఒక సిగరెట్ తాగడం అనేది ఉంటుంది. అక్కడ అది బ్రేక్ చేయాలి ఫస్ట్. సిగరెట్ తాగకుండా ఛాయ్ తాగడం అనేది మనం బిగిన్ చేసినట్లయితే స్లోగా ఆ అలవాటు బ్రేక్ అయిపోతుంది. మన దగ్గర కొంచెం సోప్ ప్యాకెటో లేకపోతే కొంచెం పల్లీలో లేకపోతే ఇట్లాంటివి ఏదైనా పెట్టుకున్నారంటే పాకెట్లో, ఎప్పుడైతే క్రేవింగ్ వస్తే అప్పుడు నములుతూ ఉన్నారంటే కొంచెం బెటర్ అవుతుంది. కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట, ఆన్లైన్ టూల్స్, గవర్నమెంట్ టూల్స్ కూడా. అవి ఆ మొబైల్తో వాటి మెసేజింగ్తో కొంతవరకు తగ్గే అవకాశం ఉందనేది తెలుస్తూ ఉంది. ఎట్లా మనం నికోటిన్ మన బాడీలోంచి 72 అవర్స్లో వెళ్ళిపోతుంది అనమాట ఫస్ట్. ఆ తర్వాత 2 to 4 వీక్స్లో మనకి ఆ విత్డ్రాల్ అనేది పోతుంది నెమ్మదిగా. ఆ తర్వాత ఒక 3 మంత్స్లో లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. 1 ఇయర్లో ఆ హార్ట్ డిసీజ్ రిస్క్ సగం పైగా పడిపోతుంది. 5 ఇయర్స్లో స్ట్రోక్ రిస్క్ కానీ, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కానీ ఆల్మోస్ట్ నాన్ స్మోకర్స్కి ఈక్వల్ అయిపోతుంది. సో ఈ పని చేయలేదనుకోండి, అప్పుడు మనకి మిగతా మెథడ్స్ కావాల్సి ఉంటుంది. ఆ మిగతా మెథడ్స్ ఏముంటాయి అని అంటే, మనం బిహేవియరల్ మాడిఫికేషన్ థెరపీ అని కానివ్వండి, లేకపోతే ఈ స్మోకింగ్ సెసేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాన్ని ఖచ్చితంగా వాటిని వాడుకోవచ్చు. వాటిలో ఇంపార్టెంట్గా CBT అంటారనమాట, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని. ఆ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీతో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని మనకి కాక్రేన్ రివ్యూ చెప్తుంది. కాక్రేన్ రివ్యూ అంటే మొత్తం అన్ని స్టడీస్ని అనలైజ్ చేసి వాళ్ళు చెప్తారు. అంటే 6 months క్విట్ రేట్స్ పెరుగుతున్నాయని. మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట. మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అంటే అది ఒక కౌన్సిలింగ్ అప్రోచ్ అనమాట. మనకున్న మోటివేషన్స్ని వాళ్ళు తీసుకొని చేస్తారు. మనం ఇందాక అనుకున్నట్టుగా పీర్ సపోర్ట్ కానీ, గ్రూప్ ప్రోగ్రామ్స్ కానీ వీటితో బెటర్ అవుతుంది. డిజిటల్ ఆర్ మొబైల్ హెల్త్ యాప్స్తో కూడా మనకు పెరుగుతుంది అనమాట. ఎందుకంటే 2023లో ఒక 39 ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ని ఒక 17,000 మంది పైగా పార్టిసిపెంట్స్ని తీసి ఈ హెల్త్ ఇంటర్వెన్షన్స్ అంటారనమాట. టెక్స్ట్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, వెబ్ బేస్డ్ కానివ్వండి, ఫోన్ కాల్స్ కానివ్వండి చేసినట్లయితే ఆల్మోస్ట్ డబుల్ బెనిఫిట్ ఉంటుంది మానేయడానికి అని. సో అలా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. మైండ్ఫుల్నెస్ మనం ఇందాక మాట్లాడే మైండ్ఫుల్నెస్ బేస్డ్ రిలాప్స్ ప్రివెన్షన్ అని ఉంటుంది, MBRP అంటారు. దాన్ని చేసి చూసినప్పుడు ఒకసారి మనం క్విట్ చేసిన తర్వాత రిలాప్స్ రాకుండా ఉండటానికి మైండ్ఫుల్నెస్ పనిచేస్తుంది అని. మెడిసిన్స్లో మనకి 3 రకాల మెడిసిన్స్ ఉన్నాయనేది మనం గమనించాలి. ఫస్ట్ది NRT అంటారు, అంటే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ. అంటే ఇవి చూయింగ్ గమ్స్ కానీ, లేకపోతే ప్యాచెస్ కానివ్వండి, లోజెంజెస్ కానివ్వండి, ఇవి వాడుకోవడం అనేదాన్ని NRT అంటారు అనమాట. దీంతో బాగానే సక్సెస్ రేట్స్ ఉంటాయి. అంటే 15 to 20% మానేయగలుగుతారు. NRTతో పాటుగా 2 ఉంటాయి, ఇంకో మెడిసిన్స్ 2 ఉంటాయి. ఒకటి జైబాన్ అంటారు, అంటే బుప్రోపియన్ అనేది. అది కూడా 18% వరకు మనకి తగ్గే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తూ ఉంది. ఇది స్మోకింగ్ సెసేషన్ బెటర్ అయ్యే అవకాశం ఉంటుందని. ఇంకా ఈ రెండింటికన్నా ఇప్పుడుకున్న వాటిలో మోస్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్ ఏంటంటే వెర్నిక్లిన్ అని ఉంటుంది, చాంటిక్స్ అని అంటారు యూఎస్లో. ఇక్కడైతే చాంపిక్స్ అని అవైలబుల్ ఉంటుంది. అది కనుక తీసుకున్నారంటే చాలా వరకు ఆల్మోస్ట్ ఒక 30% వరకు మానేసే అవకాశం ఉందని. ఇండియాలో స్టడీస్ చేస్తే ఇంకా ఎక్కువ బెటర్గా ఉందని తెలిసింది మానేయటం. సో అందుకని వెర్నిక్లిన్ అనేది డెఫినెట్గా చాలా బెటర్గా ఉంది. కాకపోతే మెడిసిన్ వాడాల్సిన అవసరం లేకుండా ముందు వాడగలిగితే బెటర్. ఇట్లాగే న్యూజిలాండ్లో ఇంకొకటి ట్రై చేసి చూశారు, సైటిసిన్ అనేది. అంటే అది ప్లాంట్ బేస్డ్ అనమాట, అది పార్షియల్ నికోటిన్ అగనిస్ట్ అంటారు. ఈ సైటిసిన్తో కూడా కొంత మేరకు స్మోకింగ్ సెసేషన్ బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ చాంటిక్స్తో ఈక్వల్గా మనకు పనిచేసే అవకాశం ఉంది అనేది తెలుస్తూ ఉంది. ఇండియాలో ఆల్మోస్ట్ 26 crores మంది స్మోకర్స్ ఏదో రకంగా టొబాకో కానీ, నికోటిన్ కన్సంప్షన్ కానీ ఉందని ఒక అంచనా. ఇండియాలో సిగరెట్స్ అనేవి బ్యాన్ చేశారు, అందుకే సిగరెట్స్ గురించి ఎందుకు చెప్పట్లే. బట్ సిగరెట్స్తో కూడా కొంత మేరకు స్మోకింగ్ తగ్గించుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే నాన్ స్మోకర్స్ అదేదో కూల్గా ఉందని సిగరెట్స్ తాగుతారు అనేది మనకి మెయిన్ ప్రాబ్లం అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు చాలా ట్రై చేశారు, ఎంసెసేషన్ అనే ప్రోగ్రామ్ పెట్టి SMS రెగ్యులర్గా ఇచ్చి కొంతవరకు తగ్గించగలిగారు. కానీ చాలా వరకు ఇంకా ఎక్కువ స్మోకింగ్ ఉంది.
హయ్యర్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో ఉన్న వాళ్ళు స్మోకింగ్ ఆపేస్తుంటే లోవర్ సోషియో ఎకనామిక్ గ్రూప్ వాళ్ళు ఇంకా ఎక్కువ తాగుతున్నారు సిగరెట్లు. కాబట్టి దీనివలన ఎవరైతే యాక్చువల్గా హార్ట్ డిసీజ్ వస్తే కోపప్ చేయలేరో ఆ లోవర్ సోషియో ఎకనామిక్ గ్రూప్లోనే మనకి ఎక్కువ స్మోకింగ్ ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఆపాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనం స్మోకింగ్ సెసేషన్ రీసెర్చ్ ఇంకా బెటర్గా కావాల్సిన అవసరం ఉంది. వెర్నిక్లిన్ వాడినా కూడా, అంటే చాంటిక్స్ వాడినా కూడా 50% పైగా క్విట్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఇంకా బెటర్ రీసెర్చ్ జరగాలి స్మోకింగ్ సెసేషన్కి. దాంతో పాటుగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా జస్ట్ ప్యాసివ్ మెసేజ్ కాకుండా, మంచిది కాదు స్మోకింగ్ అని చెప్పడం కాకుండా, ఇదిగోండి ముఖేష్ లాంటి యాడ్స్ కాకుండా, మనకి నిజంగా హార్డ్ హిట్టింగ్గా ఏం చేయగలరు అని అంటే, ఒకటి మనకి ఆ స్మోక్ చేసేది డైరెక్ట్గా టొబాకో బ్యాన్ చేయటం అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే నిఖిల్ విషయానికి వస్తే ఏమైంది, నిఖిల్ మానగలిగాడా లేదా అంటే, నిఖిల్ వచ్చాడు నా దగ్గరికి, వచ్చాడు ముందులో మానడానికి ప్రయత్నం చేశాడు, ప్రియా కోసం అని ప్రేమలో పడి మానటానికి ప్రయత్నం చేశాడు. మల్టిపుల్ టైమ్స్ రిలాప్స్ అయ్యాడు, అంటే మానేసినట్టు మానేయటం మళ్ళీ వచ్చేయటం. తర్వాత ఇలా చేస్తుండగానే నెమ్మదిగానే ఇతనితో ఆల్మోస్ట్ ఒక 6 months to 1 year సఫర్ అయిన తర్వాత ప్రియా కామ్గా ఒకరోజు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలిసి బాగా డిప్రెస్ అయిపోయాడు నిఖిల్. ఆ విషయం డిప్రెస్ అయిపోయినప్పుడు వాళ్ళ ఒక్కసారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, ఆ ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మదర్ తనని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు చిన్న స్ట్రగుల్లో మదర్కి మేజర్గా దెబ్బ తగలటం జరిగింది. వచ్చి చాలా బాధపడ్డాడు నిఖిల్. మదర్కి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, మదర్ అంత బాధపడటం, మదర్ తలలోంచి రక్తం కారటం చూసిన నిఖిల్ ఇమ్మీడియట్గా స్మోకింగ్ మానేయగలిగాడు. అది కోల్డ్ టర్కీ స్మోకింగ్ సెసేషన్ అంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆపేయటం. బాగా హైయెస్ట్ ఎమోషన్స్తో ఉంటేనే అలా చేయగలుగుతారు. కానీ అలా చేయలేకపోతే మనం ఏదో పోగొట్టుకున్నట్టు కాదు. మనం కూడా అంటే స్మోక్ చేసేవాళ్ళు ఏంటంటే, మీ కష్టం నాకు అర్థమైంది, నేను స్మోకింగ్ చేయనంత మాత్రాన మీ కష్టాన్ని నేను అండర్ ఎస్టిమేట్ చేయను. స్మోకింగ్ మానేసిన వాళ్ళ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంటుంది. ప్లీజ్ మీరు స్మోకింగ్ ఖచ్చితంగా మానేసేయండి, ఈ పద్ధతులను ఉపయోగించుకోండి. నమస్తే.